హాయ్ అండి, అందరికీ నమస్తే. మంచి రుచికరమైన ఎగ్ గ్రేవీ కర్రీ చూపిస్తున్నానండి. ఇది చపాతీలోకి అన్నంలోకి చాలా రుచిగా ఉంటుంది. సింపుల్ ఇంట్లో ఉండే వాటితోనే మనం తయారు చేసుకోవచ్చు. ముందుగా గుడ్లని ఒక 6 కానీ 5 కానీ మీ ఇష్టం, మీరు ఎన్ని తీసుకుంటారో అన్ని తీసుకోవచ్చు. నీళ్ళలో కొంచెం ఉప్పు వేసి ఒక 2 విజిల్స్ చిన్న కుక్కర్లో వేసుకొని రానివ్వండి. ఉల్లిపాయలు 4, ఒక చిన్న అల్లం ముక్క, వెల్లుల్లిపాయలు, అలాగే దీంట్లో ఒక 4-5 కాజు వేసుకోండి. ఇది మెత్తటి పేస్ట్ లాగా తయారు చేసుకోండి. ఇది గ్రేవీ కోసం. ఇలా మెత్తటి పేస్ట్ తయారైన తర్వాత గుడ్లు అందులో ఒకటి పోయింది, 5 వేసాను నేను, కొంచెం పాడైంది. అది ఒక 4 గుడ్లు తీసుకొని కొంచెం నూనె వేసుకొని దీంట్లోనే ఉప్పు, కారం, పసుపు వేసి లైట్గా వేయించుకోండి. ఇది కొద్దిగా వేగే ముందే మనం కొంచెం నూనె మీద పడుతూ ఉంటుంది, జాగ్రత్తగా వేయించుకోండి. ఉప్పు, అలాగే కొద్దిగా పసుపు, కొంచెం కారం, 1/2 స్పూన్ అయితే సరిపోతుంది కారం. ఇవి ఉట్టి గుడ్లు ఇలా వేయించుకొని కూడా మనం రైస్లోకి తినొచ్చండి. ఎప్పుడైనా మీకు తినాలనిపిస్తే ఏమి వేయకుండా కూడా ఇట్లా వేయించుకొని రైస్లోకి తింటే చాలా బాగుంటాయి. ఇవి కొంచెం వేగిన తర్వాత సపరేట్ ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇదే నూనెలో మనం ఈ ఉల్లిపాయ పేస్ట్, ఒక 4 పచ్చిమిర్చి, ఇందాక మనం కాజు, అల్లం, వెల్లుల్లిపాయలు, కాజు వేసి పేస్ట్ లాగా చేసుకున్నాం కదా, ఆ పేస్ట్ని ఇదే నూనెలో వేసుకొని కూడా వేయించుకోవచ్చు. ఇలా వేగిన తర్వాత కొద్దిగా పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయలు మీరు సన్నగా తరిగి కూడా వేసుకోవచ్చు, అల్లం పేస్ట్ వేసుకొని, అలాగే సపరేటు అన్ని పేస్ట్ లాగా చేసుకోవచ్చు. ఆ తర్వాత మీరు టమాటా, ఒక 4 టమాటాలని, చిన్న టమాటాలని పేస్ట్ లాగా చేసి దీంట్లోనే వేసుకోండి. ఇవన్నీ పచ్చివాసన పోయేంత వరకు ఒక 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో వేయించుకోండి. ఇది కొంచెం అడుగంటుతున్న టైంలో దీంట్లోనే కొద్దిగా ఒక 2 స్పూన్ల కారం వేసుకోండి. ఇది కొంచెం స్పైసీ ఉంటే బాగుంటుంది. దీంట్లో గరం మసాలా మనం ఏం వేయట్లేదు కాబట్టి కారం కొంచెం ఎక్కువగా వేసుకోండి. కావాలంటే మీరు కారం తక్కువగా వేసుకొని గరం మసాలా వేసుకోవచ్చు. దీంట్లో 1/2 స్పూను ధనియాల పొడి. ఇవి వేసిన తర్వాత చింతపండు రసాన్ని మనం కొంచెం 1 కప్పు చింతపండు రసం రెడీగా పెట్టేసుకొని ఈ చింతపండు నీళ్ళని దీంట్లో వేసుకోండి. ఇలా వేసిన తర్వాత ఒక 2 నిమిషాలు కొంచెం నూనె పైకి తేలేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. దీంట్లోనే ఆ గుడ్లు, మనం వేయించుకున్న గుడ్లను వేసుకుంటే సరిపోతుంది. అంతేనండి, కూర రెడీ అయిపోయింది. మనకి ఏం లేదు, ఒక 1 మినిట్ పాటు కొంచెం నూనె పైకి తేలేంత వరకు ఉడికించుకుంటే మనకి కర్రీ రెడీ అయిపోయినట్టే. సింపుల్గా ఎప్పుడైనా లంచ్ బాక్స్లోకి పిల్లలకి ఎగ్ కర్రీ తినాలనిపించట్లేదంటే ఈ విధంగా ఒకసారి చేసి పెట్టండి, మంచిగా తింటారు. ఇవి కూడా మనకి హెల్దీ. లంచ్ బాక్స్లోకి బ్యాచిలర్స్ పిల్లలు కూడా చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. చూడండి, ఇలా నూనె కొంచెం పైకి తేలింది. ఇప్పుడు సపరేటు గిన్నెలో తీసుకొచ్చి చివరిగా కొత్తిమీర వేసుకోండి. చపాతీలకు కూడా ఈ కర్రీ బాగుంటుంది. మీరు ఒకవేళ గుడ్లు ఇలా వేపుకోవడం ఇష్టం లేకపోతే డైరెక్ట్ కూడా వేసుకోవచ్చు. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి కూడా వేసుకోవచ్చు. ఇదే గ్రేవీలో ఎగ్స్ని 2 ముక్కలు అంటే మధ్యకి కట్ చేసి ముక్కలుగా కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది టేస్ట్. అందరికీ ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ థ్యాంక్ యూ అండి. మంచి కామెంట్ పెట్టండి, మంచి వీడియోస్ మరిన్ని చేయడానికి ట్రై చేస్తాను. అందరికీ థ్యాంక్ యూ అండి.